ఆ నలుగురు రాజకీయ వారసులు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. తమ తండ్రుల ఘనమైన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు సమరోత్సాహంతో ఉన్నారు. అయితే అరంగేట్రంలోనే అదరగొడతారా లేక అట్టర్ ఫ్లాప్ అవుతారా? లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఆ నలుగురు వారసులెవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లితో పెద్ద సెంటిమెంటే ఉంది. తాత వెంకటస్వామి 4 సార్లు, తండ్రి వివేకానంద్ ఒకసారి పెద్దపల్లి నుంచి ఎంపీలుగా విజయం సాధించారు. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి వంశీకృష్ణది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ సత్తా చాటింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అన్ని స్థానాల్లో విజయం సాధించింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి తండ్రి వివేకానంద, బెల్లంపల్లి నుంచి పెదనాన్న వినోద్ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. సింగరేణి కార్మికుల్లో కాక కుటుంబానికి మంచి పేరుంది. ఇవన్నీ వంశీకృష్ణకు ప్లస్ పాయింట్లు కానున్నాయి. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నుంచి నియోజకవర్గంలో పెద్దగా తెలవని గోమాస శ్రీనివాస్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించట్లేదు. దీంతో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ గెలుపు లాంఛనమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. యువ పారిశ్రామికవేత్తగా సక్సెస్ సాధించిన వంశీకృష్ణ పాలిటిక్స్ లో ఏ మేరకు రాణిస్తారన్న దానిపై జోరుగా చర్చ సాగుతుంది. నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కుందూరు రఘువీర్ రెడ్డికి ఘనమైన రాజకీయ నేపథ్యమే ఉంది. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడే రఘువీర్ రెడ్డి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జానారెడ్డి తన వారసులను పొలిటికల్ స్క్రీన్ మీదకు తెచ్చారు. చిన్న కొడుకు జైవీర్ రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇక పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డిని నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. సూర్యాపేట మినహా నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటం రఘువీర్ రెడ్డికి ప్లస్ పాయింట్. అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి అగ్రనేతల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ ఢీలా పడగా బీజేపీకి కాగడా పెట్టి వెతికిన కేడర్ కనిపించిన పరిస్థితి. దీంతో నల్గొండ ఎంపీగా రఘువీర్ రెడ్డి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఇక వరంగల్ లోక్సభ బరిలో ఉన్న కడియం కావ్య కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు. కావ్య తండ్రి కడియం శ్రీహరి తెలంగాణ సీనియర్ పొలిటికల్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కడియం కావ్య పొలిటికల్ ఎంట్రీ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ముందుగా బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకున్న కావ్య ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవలేమని భావించి తండ్రితో సహా కాంగ్రెస్లో చేరారు. వరంగల్ లోక్సభ టికెట్ సాధించి బరిలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ సత్తా చాటడంతో తన విజయం నల్లేరు మీద నడికేనని కావ్య భావించారు. అయితే పార్టీ మారడంతో కడియం కుటుంబానికి కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. కడియంను కేసీఆర్ రాజకీయంగా ప్రోత్సహిస్తే వెన్నుపోటు పొడిచారని, కావ్యను ఓడించి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు కసితో ఉన్నాయి. అటు ఇన్నాళ్లు కాంగ్రెస్ ను విమర్శించి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం పార్టీలో చేరిండని హస్తం కేడర్ ఆగ్రహంతో ఉంది. దీంతో ఎక్కడ సమావేశాలు పెట్టినా పాత కొత్త కేడర్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన కావ్య ఓరుగల్లు ప్రజల మనసులు గెలుచుకుంటారో లేదో తెలవాలన్నా రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే. నాగర్ కర్నూలు లోక్సభ నుంచి మరో రాజకీయ వారసుడు పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరి తన కొడుకు భరత్ ప్రసాద్కు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. న్యాయవాది అయిన భరత్ ప్రసాద్ 2019లో కల్వకుర్తి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్మన్గా అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్లో గ్రూప్ రాజకీయాల వల్ల సాధ్యం కాలేదు. దీనికి తోడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన పోతుగంటి రాములకు కేసీఆర్ లోక్సభ టికెట్ ఇవ్వలేదు. దీంతో తండ్రి కొడుకులు కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలమైన అభ్యర్థులు కావడంతో భరత్ ప్రసాద్ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రధాని మోదీ మాన్యా పైన భరత్ ప్రసాద్ గంపెడ ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు నలుగురు రాజకీయ నేతల వారసులు రెడీ అయ్యారు. ఎంపీలుగా గెలిచి తమ తండ్రుల ఘనమైన వారసత్వాన్ని నిలబెట్టాలన్న సంకల్పంతో ఉన్నారు. అయితే వీరంతా విజయ పతాకాన్ని ఎగురవేస్తారా లేక గెలుపు ముంగిట బోర్లా పడతారా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.